జైన్ ఫ్రెండ్స్ స్వాగతం మీ అందరికీ స్టడీ బేస్ ఛానల్లో. నేను మీ రాహుల్ ప్రజెంట్ టీఎస్బిఎస్సి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి సిరీస్ 3కి స్వాగతం. అండ్ గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 రిలేటెడ్ స్పెషల్ క్వశ్చన్స్ మనం సిరీస్ వైజ్గా చేస్తున్న సంగతి తెలిసిందే. సో అదేవిధంగా సిరీస్ 3కి మీ అందరికీ స్వాగతం. ఇవాళ 10 క్వశ్చన్స్ మనం అనలైజ్ చేసుకుందాం. సిరీస్ 3లో ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఫర్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎగ్జామ్స్. సో లెట్స్ బిగిన్. మోస్ట్ ఆఫ్ ద కాయిన్స్ minted డ్యూరింగ్ శాతవాహన పీరియడ్ మేడప్ ఆఫ్ శాతవాహన కాలంలోని నాణాలను ఎక్కువగా దేంతో తయారు చేశారనేది క్వశ్చన్. సో శాతవాహన అంటేనే బీసీస్కి మరియు ఏడీస్కి మధ్యలో ట్రాన్సిషన్ పీరియడ్లో ఉంది కాబట్టి సో మీరు కన్ఫ్యూజ్ అయ్యేసి కాపర్ అని పెట్టి రాకండి, ఎందుకంటే రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోటాన్స్ అండ్ లెడ్. సో ఫోటాన్స్ అండ్ లెడ్ తోటి వీళ్ళు నాణాలను ఎక్కువ తయారు చేస్తారు. సెకండ్ ప్లేస్లో కాపర్ ఉంటుంది. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. అండ్ గోల్డ్ కాయిన్స్ మొట్టమొదటిసారిగా ఇష్యూ చేస్తున్నటువంటి గణిత బీమా కన్ఫ్యూషస్ కుషాన్ డైనస్టీకి వెళ్తుంది. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, as a result of Pune Pact, the number of seats reserved for the depressed classes out of general electorate seats for పూనా ఒప్పందం తర్వాత నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఏమైంది అనేది ఇక్కడ క్వశ్చన్. సో పూనా ప్యాక్ట్ అంటే 1932 సెప్టెంబర్లో జరిగింది. సో దాని గురించి డీటెయిల్స్ తెలుసుకొని ఆ తర్వాత క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే బెటర్. సో పూనా ప్యాక్ట్ అనేది 1932 సెప్టెంబర్లో అంబేద్కర్కి మరియు గాంధీజీకి మధ్యలో ఎరవాడ జైల్ పూణేలో జరిగింది కాబట్టి దీన్ని పూనా ప్యాక్ట్ అంటాం. సో అయితే ఈ పూనా ప్యాక్ట్కి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు కమ్యూనల్ రైట్స్ చేయడానికి కోసం, లైక్ కమ్యూనలిజం అంటే ఎక్కువ విడగొట్టడానికి భారతీయుల్ని, సో ముస్లిమ్స్కి సపరేట్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ ఇచ్చిన విధంగానే దళితులకు కూడా ఇస్తామని చెప్పేసి వాళ్ళు ప్రతిపాదన తీసుకొస్తే దానికి అంబేద్కర్ ఒప్పుకున్నారనమాట. అయితే దాన్ని వ్యతిరేకిస్తూ గాంధీజీ జైల్లోనే నిరాహార దీక్షకు చేపట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గాంధీజీని కొంతమంది దళిత్ లీడర్స్ అలాంగ్ విత్ బిఆర్ అంబేద్కర్ కలిసి దీన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలో డిస్కస్ చేసి ఒక అగ్రిమెంట్కి వచ్చారు. దాన్ని పూనా ప్యాక్ట్ అంటాం. దీని ప్రకారంగా సపరేట్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ అవసరం లేదు, ఎందుకంటే ఇది మన భారతదేశ అస్తిత్వాన్ని దెబ్బతీస్తుందని చెప్పేసి భావించి కేవలం రిజర్వేషన్ ఇస్తే సరిపోతుందని చెప్పేసి రిజర్వేషన్స్ని కల్పించడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఆనాడే జరిగిందని చెప్పుకోవచ్చు ఒక రకంగా. సో లెట్స్ బిగిన్. 26 October 1947 is an important date in the Indian history because of 26 October 1947 భారతదేశ చరిత్రలో ముఖ్యమైన రోజు ఎందుకు అన్న క్వశ్చన్. మహారాజా హరి సింగ్కి దీనికి సంబంధం లేదు ఈ డేట్కి. మహారాజా హరి సింగ్ అంటే కాశ్మీర్ని ఏ విధంగా అయితే భారతదేశంలో యాక్సెషన్ చేసుకోమని చెప్పేసి ఆయన ఇన్స్ట్రుమెంట్లో సైన్ చేశాడో, సో దానికి దీనికి సంబంధం లేదు. ది స్ట్రేట్ ఫార్వర్డ్ మర్జర్ ఆఫ్ సింధ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ డేట్. సో ఇండిపెండెన్స్ డే స్పెషల్ వీక్ నడుస్తుంది. సో అకార్డింగ్లీ వీఆర్ ప్లానింగ్ ద క్వశ్చన్స్. సో లెట్స్ మూవ్ ఆన్ నెక్స్ట్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ది లోక్ అదాలత్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్? లోక్ అదాలత్లకి సంబంధించి కింది వాటిలో ఏది సరైనది? లోక్ అదాలత్స్ అనేవి సివిల్ చూడాలి, క్రిమినల్ చూడకూడదు అలాంటిది ఏం లేదు కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ మాత్రమే కరెక్ట్. ఎందుకంటే ప్రీ లిటిగేషన్ ఏమైనా స్టేజ్లో ఉన్న వాటిని మాత్రమే సెటిల్ చేయడానికి ప్రయత్నిస్తుంది లోక్ అదాలత్. అంతేగాని బిఫోర్ కోర్ట్ ఏదైనా లిటిగేషన్స్ పెండింగ్లో ఉంటే అలాంటి కేసెస్ని లోక్ అదాలత్ తీసుకోదు కాబట్టి సో ఇది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. Which company has come forward to set up new IT sets in Nanakramgura, Hyderabad? హైదరాబాద్లోని నానాక్రామ్గూడ ఇస్ ఫేమస్ ఫర్ ఐటీ సెస్, ఆల్రెడీ మీకు తెలుసు. సో అయితే అలాంగ్ విత్ ఎగ్జిస్టింగ్ ఐటీసెస్లతో పాటు ఇంకొత్తగా ఒక కంపెనీ ముందుకు వచ్చింది ఐటీసెస్ని, ఇంకొక ఐటీసెస్ని ఏర్పాటు చేయడానికి. అదే మహారాజా ఇన్ఫర్మేషన్ ఐటీసెస్. దీనికి సూత్రప్రాయంగా తెలంగాణ గవర్నమెంట్ అనేది అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో హూ హ్యాస్ వన్ హైదరాబాద్ బ్యాడ్మింటన్ ఓపెన్ మెన్స్ టైటిల్? హైదరాబాద్ ఓపెన్ రీసెంట్గా జరిగింది, అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో హైదరాబాద్ బ్యాడ్మింటన్ ఓపెన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ గ్రూప్స్లో వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి దీనికి ఎవరు మెన్స్ టైటిల్ని గెలిచారంటే సౌరవ్ వర్మ అనే అతను మెన్స్ టైటిల్ని, హైదరాబాద్ బ్యాడ్మింటన్ మెన్స్ టైటిల్ని గెలవడం జరిగింది.
How many national awards did Telugu film industry won in 2019 National Film Awards? 2019 జాతీయ ఫిలిం పురస్కారాల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి గాను ఎన్ని పురస్కారాలు లభించాయంటే 7 పురస్కారాలు లభించాయి. దిస్ ప్రెస్టీజియస్ థింగ్ మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈసారి 7 పురస్కారాలు అత్యధికంగా లభించడం జరిగింది. అండ్ అదేవిధంగా మహానటిలోనే కీర్తి సురేష్కి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా రావడం జరిగింది. సో దిస్ ఇంపార్టెంట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మోటార్ వెహికల్ అమెండ్మెంట్ బిల్ 2019. సో అమెండ్మెంట్లు ఎన్నో జరుగుతున్నాయి ఈ ఇయర్. సో వాటిలో ఒక వన్ ఆఫ్ ది మోటార్ వెహికల్ అమెండ్మెంట్ బిల్ 2019. ఇది ఏ రోజు అప్రూవ్ చేయబడిందంటే ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ దీన్ని 9th August 2019లో అప్రూవ్ చేశారు. ఆ తర్వాత ఇది చట్టరూపం దాలుస్తుంది. IBC ప్రెస్టీజియస్ ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అవార్డ్ గోస్ టు ఐబీసీ సంస్థ. అత్యంత విశ్వసనీయమైనటువంటి విద్యా సంస్థ పురస్కారం ఏ సంస్థకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి ఇచ్చిందని చెప్పేసి క్వశ్చన్. BYRIT IIT అయితే కాదు. సో RGUKT బాసర్కి క్రెడిట్ దక్కిందని చెప్పుకోవాలి. ఇది ప్రైడ్ మూమెంట్ ఫర్ తెలంగాణ. నెక్స్ట్ చూద్దాం లాస్ట్ క్వశ్చన్. వాట్ ఇస్ ద టోటల్ కెనాల్ నెట్వర్క్ ఆఫ్ కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్? కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. సో దీనికి ఎంత కెనాల్ నెట్వర్క్ ఉందనేది మనం చూడాలి. టోటల్ 13 districts స్పాన్ ఓవర్ అని చెప్పుకుంటున్నాం. అయితే 1800 కిలోమీటర్ టోటల్ కెనాల్ నెట్వర్క్, భారీ నెట్వర్క్ దీనికి ఉంది. సో ఈ భారీ నెట్వర్క్ తోటి మనకి చాలా ఇరిగేషన్ అనేది కవర్ అవ్వే అవకాశం ఉంటుంది. సో ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ తెలంగాణ గవర్నమెంట్. అండ్ అదేవిధంగా మనకి ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ కూడా తెలంగాణ గవర్నమెంట్ తీసుకొస్తుంది. అది కూడా వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. అండ్ భగీరథ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. సో భగీరథతో పాటు T-Fiberకి సంబంధించినటువంటి లైన్స్ కూడా వేయటం జరిగింది. సో ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇది కూడా మీకు తెలుసుకోండి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మెజర్మెంట్స్, అంటే కొత్త పథకాలు అండ్ వెల్ఫేర్ స్కీమ్స్, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ నుంచి తెలంగాణ గవర్నమెంట్కి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ క్యాచ్ అప్ టుమారో విత్ న్యూ సిరీస్ 4లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు అండ్ do subscribe to our channel if you find it worth. And one more thing, మా సబ్స్క్రైబర్స్కి మేము ఎక్స్క్లూజివ్గా స్టడీ మెటీరియల్స్ ఇస్తున్నాం. సో కాబట్టి మీకు స్టడీ మెటీరియల్స్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. వీక్లీ కానీ ఫోర్ట్నైట్లీ కానీ మేము మా సబ్స్క్రైబర్స్కి స్టడీ మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతుంది. మా వాట్సాప్ గ్రూప్స్లో లింక్స్ కూడా మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ. జై హింద్.